4 సార్లు జమిలీ ఎలక్షన్లు జరిగినాయండి. 4 సార్లు జమిలీ. ఈ కేటీఆర్ అప్పుడు పుట్టలేదు పాపం పిల్లగాడు, పుట్టినా కానీ అమెరికాలో చాక్లెట్ పట్టుకున్నాడు కొన్ని రోజులు. కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి ఏం తెలుసండి. హరీష్ రావు అయితే రబ్బర్ చెప్పులు, ఇనుప డబ్బాలు, వెల్మా హాస్టల్, అదన మైనంపల్లి హనుమంతరావు చెప్పినట్లు పాపం సైకిల్ కూడా లేకుండా ఇలా ఏం మాట్లాడుతున్నారో ఏందో అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ 30 రాష్ట్రాలల్లో సంవత్సరం పొడుగున ఎలక్షన్లు జరగడం, ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల వల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. పథకాలు కూడా ఆటంకాలు. ఇక నీకు మామూలు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతుంది. ఇప్పుడు మన రైతు బంధు ఆపేయాలి ఇట్లా అంటే ఒక పరిపాలన స్తంభిస్తున్నది. ఎప్పుడంటే ప్రజల దృష్టి మరలుతున్నది. రెండోది ఎప్పుడు సౌండ్ పొల్యూషను, లేకపోతే గొడవలు, ఈ రకరకాలుగా ఒకరు మతాన్ని రెచ్చగొట్టడం, ఒకరు కులాన్ని రెచ్చగొట్టడము, వ్యక్తిగత వైషమ్యాలు, ఈ ఎలక్షన్ను ఒక ముసుగులు హత్యలు చేసుకోవటము, ఇది ఒక రకమైన వ్యవస్థ తయారైంది దేశంలో. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే దీనివల్ల మనము జమిలీ ఎలక్షన్స్ వల్ల ఒక ప్రశాంతమైన వాతావరణము, ఇదొకటి. ఒక 100 డేస్ లోపల స్థానిక సంస్థలు అయిపోతే రామ్నాథ్ కోవింద్ గారు చెప్పినట్టు ఇంకా 4.5 సంవత్సరాలు పరిపాలన దృష్టి పెట్టచ్చు. ప్రపంచంలో నెంబర్ 1 కావాలి కాబట్టి ఇది అవసరం. మంచి ఆలోచన ఒక పాట. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఈ తతకుతలం అవటము, అభివృద్ధి ఆగిపోవటము. రెండోది ఏంటంటే దీనివల్ల సమయం ఆదా వల్ల సుమారు 1.5% జీడిపి పెరుగుతుంది. అంటే దీనివల్ల సుమారు ఒక 6-7 లక్షల కోట్లు బెనిఫిట్ అవుతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే సుమారు ఈ దేశంలో నీకు విద్యారంగానికి మొత్తం నిధులు ఇచ్చేయచ్చు. అంటే ఈ జీడిపి వల్ల ప్రతి సంవత్సరం 7 లక్షల కోట్లు జీడిపి 1.5% పెరుగుతాయి. ద్రవ్యోల్బణం 1.1%. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు. మూడోది 47 పార్టీలల్లో 32 పార్టీలు ఆమోదించినాయి. ఇంకా 15 పార్టీలు ఉన్నాయి. మీరైతే ముందు చూడురా భయ్, కేటీఆరో ఇంకెవరో కేసీఆర్ ముందు చూడండి. ఇంకా బాటల కాడ ఎన్ని రోజులు కూర్చుంటారు ఫామ్ హౌస్. ప్రధానంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా మరి జమిలీ ఎలక్షన్? నో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం ఈ దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. దేశం అభివృద్ధి ఇష్టం లేదు, హిందూ ముస్లిం కలిసి ఉండడం ఇష్టం లేదు, ప్రజలు వందే భారత్ ట్రైన్లు ఎక్కువ ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు రైళ్లలో బాంబులు ఉండాలి. రావటం వల్ల ఈ పార్టీకి వచ్చిన నష్టం ఏంటో కనీసం చెప్పగలరా? అభివృద్ధి వ్యతిరేకించడానికి ప్రధానంగా మొగ్గు చూపుతుంది కాంగ్రెస్. జమిలీ ఎలక్షన్స్ వద్దు అన్నాను. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే ఎప్పుడు కూడా దేశం అభివృద్ధి చెందకూడదు, అంధకారంలో ఉండాలా. 60 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదు. ఈ 10 ఏళ్ళలో చేసింది మేము దానికన్నా 10 అంతలు చేసినాం. అదే చెప్పిన కదా, 650 కిలోమీటర్లు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ చేసినాం మేము. ఎలక్ట్రిసిటీ చేసిందని అయితే ఏది రైల్వేని 6565 కిలోమీటర్లు చేసినాం 10 ఏళ్ళలో. 10 times. 2014 వరకు 92,000 కిలోమీటర్ల వరకే జాతీయ రహదారులు. మేము వితిన్ 10 yearsలో 1,45,000 కిలోమీటర్లు వేసాం. 60 ఏళ్ళల్లో 74 ఎయిర్పోర్ట్లు కడితే మేము 10 ఏళ్ళల్లో 74 ఎయిర్పోర్ట్లు, 148 ఎయిర్పోర్ట్లు కలిగినాం. 148 ఎయిర్పోర్ట్లు చేసి అవాయి చెప్పులు లేనులను అవాయి జాజ్ ఎక్కించినాం. రెండోది 270 రూపాయలకు ఉన్న ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని ఈరోజు మేము సంస్కరణల వల్ల, అవినీతి లేనందువల్ల 10 రూపాయలకు ఒక జీబీ తీసుకొచ్చాం. ప్రపంచంలో అతి చవకైన కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే ఇండియాలో ఇంటర్నెట్. రోడ్స్ అంటే 8 లైన్ల రోడ్ల మీద నీకు ఫ్లైట్లను తీస్తున్నాం. వీళ్ళు ఎట్ల పని కూడా నడిపేయలేదు కాంగ్రెస్ వాళ్ళు. అభివృద్ధి ఒకవైపు, అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు. అనేదంటే అభివృద్ధి ఒకవైపు, అవినీతి లేని అభివృద్ధి వైపు, ప్రపంచంలో భారతీయుడిగా గుర్తింపు. అదే చెప్పాను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో. అమెరికా ఇండియన్ ప్రెసిడెంట్కే సూటు బూట్ ఇప్పించిన అమెరికా దేశం బూట్లు సూట్ ఇప్పించారు. చూసినాం కదా, అబ్దుల్ కలాం గారు కావచ్చు, మనం జరిగినాయి అవమానం. ఈరోజు ప్రధానమంత్రి పోతే నమో అనుకుంటా మారిమోగిపోతున్నది. అమెరికన్ చట్టసభలల్లో కాంగ్రెస్ సభ్యులు లేచి కరతల దానం చేస్తున్నారు. అది నరేంద్ర మోడీ గారు కాదు, భారత జాతికి తగ్గిన గౌరవం, భారత సంతతికి తగ్గిన గౌరవం. కాబట్టి ఏంటంటే ఈరోజు భారత్ పురోగమిస్తుంది. అర్స్ రైట్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది 2047 వరకు. కాబట్టి ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ఒప్పుకోకున్నా ముస్లిమ్స్ కూడా జాగృత అవుతున్నారు. ఇక రాను రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మటట్లేరు. వాళ్ళకి అర్థమవుతున్నది, కొన్ని చోట్ల అర్థమైంది. కొన్నిసార్లు నెంబర్ గేమ్స్ తక్కువ ఎక్కువ అవుతుంది, పెద్ద భారం కాదు. హిందువులు కూడా జాగృతం అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ విముక్త భారతే ఈ దేశానికి రక్ష. చాలాసార్లు జమిలీ ఎలక్షన్స్ బిల్ అయితే పెట్టారు, కానీ అది పాస్ అవుతుందా, రిఫ్యూజ్ అవుతుందా, ఆమోదం పొందుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎవరు పెట్టారు?
బీజేపీ ప్రవేశపెట్టినటువంటి జమిలీ ఎలక్షన్ నివేదిక ఇంతవరకు జమిలీ ఎవరు పెట్టారు? గతంలో కాంగ్రెస్ ఒకటే చెప్తున్నాను మహేందర్, మాట అంటే మడమ తిప్పది భారతీయ జనతా పార్టీ. ఆర్టికల్ 370 అనుకో, అయోధ్య రామ జన్మభూమి అనుకో, ఇంకా న్యాయ సంవిత్ మార్పులు అనుకో, ఈ దేశంలో వచ్చిన రిఫార్మ్స్ అనుకో, కంపెనీస్ చట్టంలో మొత్తం లొసుకులు తీసేయడం కాదు. గతంలో రైతుల 3 బిల్లు ప్రవేశపెట్టి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం కూడా బీజేపీ. నో, అది రైతులది. మేము అదే తరహాలో జమిలీ బిల్ పాస్ అవుతుందా, ఆమోదం పొందుతుందా? వాళ్ళ రైతులది మేము మాది ఇప్పుడు ఏదైతే బిల్స్ ఇవన్నీ కమిట్మెంట్స్ ఉన్నాయో ఇప్పటి కావండి, వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ నిరంతరం 1951 జనసంఘం నుంచి వచ్చినాయి తప్ప, కానీ టైం లేట్ అవుతుండొచ్చు, చేసుడు పక్క. జమిలీ బరాబర్ అంటారు. 100% 32 పార్టీలు ఒప్పుకున్నారు. చేస్తే ఏంది 2027లో అందరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా? అంటే కొద్దిగా దాన్ని చేంజ్ చేస్తారు, కొద్దిగా అడ్జస్టెస్ ఉన్నాయి అవన్నీ ఏం తొందర. ఈ రాష్ట్రంలో మొన్ననే జరిగినాయి కదా ఎలక్షన్స్, మరి ఏమన్నా కదా 2028కి వస్తాయి అంతే. ఒక 6 నెలలు ఓవర్లాప్ చేస్తారండి, బిఫోర్ లాపింగ్ ఓవర్ లాపింగ్, ఇది అంటారు ఇది అంటారు, అయిపోతుంది, ఫినిష్డ్. దానికి అంతగానం అది కాదు. ఇప్పుడు ఇంకా చర్చలు ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. కాంగ్రెస్కి ఏదైనా ఉన్నా చర్చించవచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చెప్పినా కదా, అవసరమైతే ఇటలీ భాష కూడా నేర్చుకొని చెప్తాం మేము బీజేపీలో. వాళ్ళు ఒకవేళ మా దేశ భాషలు ఇష్టపడతలేరు, మా దేశాన్ని ఇష్టపడతలేరు అనుకుంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇటలీ భాష నేర్చుకొని చెప్తాం. ఇది దేశానికి అభివృద్ధిలో ఒక మంచి ముందడుగు, ఇది ఒక సువర్ణాధ్యాయము. దీనివల్ల సంవత్సరానికి సుమారు 5 లక్షల కోట్ల మన జీడిపి పెరుగుతుంది. ఒక జీడిపి పెరిగితే మళ్ళీ ద్రవ్యోల్బణం తగ్గుతుంది, రేట్లు తగ్గుతాయి, పేద ప్రజలకు రేట్లు తగ్గుతాయి. ఇదంతా సైంటిఫిక్ డాటా ఇది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన డాటా ఇది, దాన్ని మీరు చర్చించండి. దేశం మొత్తంలో కంగారు పెడుతున్నది ఏందన్నా ఉందంటే, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ప్రధానంగా ఎక్కడికి పోయినా వాళ్ళ ప్రాపర్టీసే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే, పార్లమెంటు, హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ప్రాపర్టీస్ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పి ప్రధానంగా వినపడతా ఉంది. అంటే ఆ చట్టం ఎంత దుర్మార్గంగా చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ ఈ చట్టం చేసిన వాళ్ళకి ఏం శిక్ష చేయాలా? సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేసిన సెక్షన్ అది 30 ఏదో ఉంది, అసలు సెక్షన్ 3 అనుకుంటాను. అంటే సోనియా గాంధీ గారు కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా శిక్షించాలి? దీని వెనకాల పెద్ద విదేశీ శక్తుల కుట్ర ఉంది, దేశ విభజనకు, దేశంలో ఈ మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి. ఆ సవరణ తీసుకొస్తారు ఎవరన్నా అంటే? దాంట్లో ఒక చిన్న సవరణ చెప్తున్నా, దయచేసి దీంట్లో చూసిన వాళ్ళు గమనించాల్సింది. దాంట్లో ఉన్న వక్ఫ్ బోర్డు నుండి 2 సభ్యులు ఉంటారు ప్రైమరీగా. వాళ్ళు అనుకుంటే చాలు, వాళ్ళకి అనిపిస్తే చాలు. ఉదాహరణకు ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, వాళ్ళకి అనిపిస్తే చాలు, అనుకుంటే చాలు, లోపల ఒక నోటీస్ జారీ చేయొచ్చు, 24 గంటలు ఇల్లు కాల్ చేసిపోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వక్ఫ్ బోర్డ్కి అంత పవర్ ఎలా లేదు? చేసిండు. వక్ఫ్ బోర్డు పెట్టడమే తప్ప. వక్ఫ్ బోర్డు పెట్టినప్పుడు సనాతన బోర్డు ఎందుకు పెట్టలే? ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు పెడితే మాకు హిందూ పర్సనల్ బోర్డు ఎందుకు పెట్టలే? ఇప్పుడు ముస్లిం పర్సనల్ పవర్ ఇచ్చినట్టే కదా అల్టిమేట్గా. ముస్లిం పర్సనల్ లా ఇచ్చినప్పుడు హిందూ పర్సనల్ ఎందుకు పెట్టలేదు? వక్ఫ్ బోర్డు పెడితే సనాతన బోర్డు ఎందుకు పెట్టలేదు? మా దేవాలయం ఉంది కదా, ఎండోమెంట్ ఉంది కదా ఆల్రెడీ. మొత్తం అన్యక్రాంతం. అంటే అట్లాంటి కోరలు వీకిన చట్టం ఇస్తే ఎండోమెంట్ ఉండేది, బెండోమెంట్ ఉండేది. ఆడికేమో విషం కక్కే నాగబాబుని ఇచ్చినావు, మాకేమో నీరు కట్టి ఇచ్చినావు. మా తెలంగాణ నీరు కట్టి అంటారు, అది దానికి విషం ఉండదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డు సవరణ అనేది అది ముఖ్యంగా ముస్లిం ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్ వచ్చింది. సుమారు 4 లక్షల ఎకరాలది రోజు 9 లక్షలు అయింది. రాను 9 లక్షలు కాదు, వాళ్ళు అనుకుంటే భారతదేశంలో. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పెద్ద ఆయన హైకోర్టు జడ్జి మధ్యప్రదేశ్లో అన్నాడు, అంటే ఒక చారిత్రక కట్టడం ఒక ప్రొటెక్షన్లో ఉంటాయి అవన్నీ. చారిత్రక కట్టడాలు అంటాం చూడు మనం, ప్రాచీన కట్టడాలు, అవి ఏం చేయరాదు. అట్లాంటి దాన్ని కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది. రెండోది ఏంటంటే, 1500 సంవత్సరాల కింద ఈ తిరునల్వేలి కింద ఒక దేవాలయం, పెద్ద ఫేమస్ టెంపుల్. ఆ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డు అంటుంది. అప్పటికి ఇస్లాం మతం పుట్టలేదు, కానీ పవర్స్ ఉన్నాయి. అంటే ఎట్లా ఇస్లాం మతం పుట్టక ముందే నీ ఆస్తి ఎట్లయింది? అంటే అంత దారుణంగా తయారు చేసిన చట్టాన్ని అని నేను ప్రజలకు తెలుసుకోవడానికి చెప్తున్నా. ఇస్లాం మతం పుట్టక ముందే ఆస్తి, అంతకుముందున్న గుడిని, ఆ ఊరినే మాదంటున్నారు తిరునల్వేలి దగ్గర. రెండోది, ఈరోజు అలహాబాద్ హైకోర్టు కావచ్చు, అవి మనం కట్టిన పార్లమెంట్, కొత్త పార్లమెంట్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని గుళ్ళు కూడా. ఇప్పుడు వెంకటేశ్వర గుడి కూడా మనం అదంటారు 24 రోజులలో. ఇప్పుడు మనం ఏదో కోట్లాది మంది కొలుచుకునే దేవత, మన కుల దైవము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ దైవము, భారతీయుల హిందువుల దైవం అని ఏదైతే బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో, రేపు మార్నింగ్ ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏమంటే, ఇద్దరు సగం చదువుకున్న ముళ్ళలు ఉంటారు. ఏం తిరుమల కూడా మాదే అని అంత అనొచ్చు. అంతే, సేమ్ 24 hours కాల్ చేయాలి మనం. కాల్ చేయాలి, మళ్ళీ కాల్ చేసి కోర్టుకోరాదు. ఇంకా 5 ముళ్ళలు ఉంటారు, దాంట్లోకి పోవాలా. ఈకే సగం చదువుకున్నాడు,
ఆయనకి మొత్తం చదువుకున్నాడు. ఇక నువ్వు అంతకుడి దగ్గరకు పోయి క్షమాభిక్ష కొడతావా? నువ్వు నోటి సిచ్యువేషన్లో నువ్వు ఎక్కడైనా చట్టం ఏంటంటే కోర్టుకు పోతే కోర్టు మన 2014లో ఒక కేసు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఏదో ఉంది, అది ఇదే దీని మీద మన మధ్యప్రదేశ్లో వచ్చినట్టు ఒక కోర్టు డైరెక్ట్గా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మేము ఇన్వాల్వ్ కాలేము, ఆ కేసు కూడా నేను పంపిస్తాను కావాలంటే. ఇది మాకు ఉన్న పరిమితులు ఏంటంటే చట్టం ఆ రకంగా సవరణ ఉంది, మీరు పోతే మళ్ళీ వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి ట్రిబ్యునల్కు. ఎవడైతే హత్య చేసిండో ఆ అంతకుడు దగ్గరకు పోయి, ఎవడైతే మానభంగం చేసిండో మానభంగం దగ్గరకు పోయి మనం ప్రూఫ్ చేయించుకోవాలి మానభంగం కాలేదు. అట్లాంటి దారుణమైన చట్టాలు చేసిన పార్టీని ఏమనాలా? ఇప్పుడు సవరణల గురించి మాట్లాడుతున్న సెకండరీ, అంత దారుణమైన చట్ట సవరణలు చేసిన పార్టీని ఏమనాలా, నాయకులను ఏమనాలా? కాబట్టి కంపల్సరీ గమనించాల్సింది ఏంటంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎట్లయినా విదేశీయులే మన స్వదేశులు కాలేరు. రాహుల్ గాంధీ కూడా మన సంపూర్ణ భారతీయుడు కాదు, మన మతస్థుడు కాదు. ఈ దేశానికి ప్రథమ శత్రువు ఎవరైనా అవుతారంటే రాహుల్ గాంధీ గారు అవుతారు. మళ్ళీ గాంధీలు కూడా గారు, గాంధీలు కానీ గాంధీలు. కాబట్టి దయచేసి భారతదేశంలో ఉన్న హిందువులు, వీలైతే ముస్లిం సోదరులు కూడా, ఎందుకంటే మళ్ళీ మీరు విదేశీయులకు అప్పుడు మేమే కలిసి కొట్లాడినాము, ముస్లిమ్స్ హిందువులు కలిపి కొట్లాడినాం భారతదేశ స్వాతంత్రం గురించి. మళ్ళీ మనం విదేశీయుల చేతిలో మోసపోతే దేశం మళ్ళీ బానిసత్వంలోకి పోతుంది. దయచేసి వక్ఫ్ బోర్డు చట్టాల సవరణలకు మీరు సహకరించండి. దాంట్లో ఏం లేదు, దాంట్లో ఒక కోర్టు న్యాయబద్ధమైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎట్లయితే ఇప్పుడు మిగతా మీరు ఎట్లా చేస్తున్నారో వక్ఫ్ బోర్డు కాకుండా వ్యక్తిగతంగా కూడా సుమారు 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, 25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. మీరు ఎట్లయితే మీ వ్యక్తిగత వ్యవహారాలలో ఎట్లా కోర్టును అప్రోచ్ అవుతున్నారో అది కూడా కోర్టును అప్రోచ్ అవుతారు. కలెక్టర్ గారి దగ్గరికి పోతారు, కలెక్టర్ గారు కాకపోతే అట్లా ఎట్లయితే ఇప్పుడు మీరు ఎట్లా న్యాయ ప్రక్రియ ఎట్లయితే మీరు భారతదేశంలో ఉన్నప్పుడు ఎట్లయితే మీ మిగతా లావాదేవీలలో ఎట్లా అప్రోచ్ అవుతున్నారో దాన్ని కూడా అప్రోచ్ అవుతాం. ఎక్కడ కూడా మీకు ఇంతవరకు అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరగదు. సవరణలు కూడా ముస్లింల నుంచి ఎక్కువ డిమాండ్స్ వచ్చినాయి. ముస్లిం రాస్తున్నారు కూడా, వీళ్ళకి ముస్లిం ముళ్ళలకు నచ్చకపోతే వాళ్ళకే ఎక్కువగా ప్రమాదం పొంచి ప్రమాదం కాదు, వీళ్ళకి నచ్చకపోతే నోటి శిక్ష ఎత్తున్నారు ముస్లిమ్స్. మొన్న ఒక లేడీది వీడియో ఉంది, అదేనా ఏడుస్తుంది, తబ్బా తబ్బా అల్లా తోబా కరో అమలోగా జిందగీ బర్బాద్ కియా కాన్సాయా జాలిమోని ఐసా అని చెప్తున్నది ఆమె. కాబట్టి ఇది ఎవరికి నష్టం కలిగించే పని కాదు. రెండోది ముఖ్యంగా దీనికి మీరు చెప్పదలుచుకున్న మా ఇందరూ ఒకటి, గౌరవనీయ హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, దయచేసి మీకు ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మీరు ఇంకెవరో జమాతే ఇస్లామీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, అతను కూడా హైదరాబాద్ వాస్తవుడే, మొన్న నేను వీడియోలు చూశాను. మీరు దయచేసి మళ్ళీ మిగతా వీడియోలు చూస్తున్నాను, ముస్లిం సోదరులు కొందరు రోడ్లలో తిరుక్కుంటా దీనికి అపోజ్ చేయమంటున్నారు. దయచేసి మీరు ఒక్కటి మాత్రం ప్రజలను మాత్రం తప్పుదో పట్టించండి. మీరు ఏమంటున్నారంటే మసీదులు లాక్కుంటారు, మద్రాసాలు లాక్కుంటారు, దర్గాలు లాక్కుంటారు, కబ్రస్థాన్లు లాక్కుంటారు అని 4 ప్రధానంగా చెప్తున్నారు. అల్లా మాఫియాడ్ అంటారు. దయచేసి అసదుద్దీన్ ఓవైసీ గారు, భాయ్ సాబ్ आपके लिए मैं बोल रहा हूँ, जब आप लोग जो गलत इल्ज़ाम जो ये वक्फ बोर्ड के ऊपर जो फैला रहे आप लोग, ये गलत है सरासर. अल्लाह भी आप लोगों को नहीं मानेगा. आपका कुछ जो भी है मस्जिद के लिए हमारा जान देने के लिए तैयार है. मस्जिद, मदरसा, कब्रस्तान, जो दरगाह जो भी रहेगा उसका कोई भी हिंदुस्तान के अंदर कई बार मस्जिद के ऊपर कुछ ये जो उसका नुकसान होता है तो हम लोग जान बाजी पे लगाएगा, जान हथेली पे लगाएगा. हम सोएगा वो मस्जिद के सामने, जो भी मिशन आएगा तो मेरा बदन को ऊपर से जाने दो. वो मस्जिद के लिए हम लोग है हिफाजत, वो दरगाह के लिए हम लोग हिफाजत है, वो मदरसे के लिए हम हिफाजत. लेकिन हम लोग ये नहीं है, आप गरीब मासूम मुसलमान भाई लोगों के लिए आप नफरत मत फैलाओ. इसके लिए ये नहीं है जो वक्फ बोर्ड जो चेंजेस कर रहा, वो नहीं है. जो आप लोग जो चाहिए गरीबों का, जो किसानों का जो ज़मीन ले रहे, गरीब किसान 100 सालों से उसका माँ बाप ने, उसका दादा परदादा ने जो कमा के 1-2 एकड़ लाया. आओ आप आओ आसाद भाई, जहीराबाद जाएंगे, 1000 एकड़ ऐसे नोटिस इशू किया. आओ हमारा आर्मूर में आओ, मैं दिखा दूँ. अकबर भाई आओ, आप लोग प्लीज़ मेहरबानी करके अल्लाह के लिए, आप लोग आप जो मानते हैं अल्लाह को, हम जो मानते हैं भगवान, वो दोनों के लिए आप ऐसा मतलब एक इल्ज़ाम, एक गलत इल्ज़ाम, झूठा इल्ज़ाम हमारा जो भारत भाजपा के ऊपर, हमारा नरेंद्र मोदी जी के ऊपर, ये देश के ऊपर, ये धर्म के ऊपर आप जहर मत डालो. आपका जो भी है उसके लिए हम जान देने के लिए तैयार है. कोई हिंदुस्तान के अंदर कोई मस्जिद को टच नहीं करेगा, कोई दरगाह को टच नहीं करेगा, कोई मदरसा को टच नहीं करेगा, कोई कब्रस्तान टच नहीं करेगा. जो आप लोग लूट रहे, जो एक गलत 2013 का जो अमेंडेड की वजह से जो लूट रहे गरीबों का, जो मुसलमान लोगों का, गरीब मुसलमान लोगों का, गरीब किसानों का, गरीब औरत का, गरीब लावारिस लोगों का जो लूट रहे हैं ना, वो जगह प्लीज़ आप छोड़ दीजिए. वो आपके लिए भी अच्छा नहीं है. अल्लाह भी कहीं पर बोला नहीं है गरीबों का लेने के लिए,
मासूमों को लेने के लिए, मजबूरों को लेने के लिए, किसानों को लेने के लिए कहीं पर आप लोगों को अल्लाह ने नहीं फरमाया। जो आप लिए इतना ही है, आपके लिए मैं इतना ही प्रेयर कर रहा हूँ, आपसे मन्नत मांग रहा हूँ। जो भी आप लोगों को जो अच्छा एक दिल दिए ऊपर वाले ने, आपका अल्लाह ने, हमारा भगवान ने भी, दोनों मिलके भी एक आपका अच्छा दिमाग दिल देने के लिए मैं ऊपर वाले से मन्नत मांगता हूँ।